ఏక భారత్ శ్రేష్ఠ భారత్ అంటూ ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు గారిని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఇది కర్నూలు సభకు సంబంధించింది కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు హిందీలో ప్రసంగించి హృదయాలు గెలుచుకున్నారట. అంటే మరి హిందీలో ప్రసంగిస్తేనే మనం టాప్ కింద లెక్కని ఈయన భావన. బహుశా వీళ్ళు తీసుకొస్తున్నటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఏ డేటా సెంటర్లో కానీ హిందీలోనే నిపుణులను కనుక తీసుకుంటే సంతోషిస్తాం. అంటే హిందీ భాషలో మాట్లాడటమే అద్భుతమైన పనితనానికి, నాణ్యతకి, స్వచ్ఛమైన మనసుకి గీటురాయి, ఉదాహరణ, నిదర్శనం అంటే చెప్పలేం. కానీ స్పెషల్గా ట్వీట్ చేయటం అంటే ఇప్పుడు కర్నూలు సభలో పరస్పర పొగడ్తలు అనేది అందరూ ఊహించినవి. అంతకుమించేమీ వేరుగా ఎవరు మాట్లాడరు కదా. అయితే ఆ తర్వాత కూడా వీళ్ళ మధ్య రేపో కొనసాగింది అని చెప్పడానికి ఈ దినం పడినటువంటి తాపత్రయం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే హిందీలో మాట్లాడటమే భారత ఏకత్వానికి నిదర్శనంగా వీళ్ళు చూస్తారు. అంతేగాని మనం ముందే అనకూడదు. తెలుగులో ట్వీట్ పెట్టి అది ట్రాన్స్లేషన్ ద్వారా తెలుగులో అనువదించుకొని ప్రసంగించడాన్ని మనం అనకూడదు. అబ్బా ఏక్ శ్రేష్ఠ భారత్ తెలుగులో ప్రసంగించడం ద్వారా సాకారమైంది. ఇందులో ఆక్షేపించడానికి కాదు, కానీ ఆ పదజాలాన్ని ఎట్లా అయితే ఇప్పుడు చూసారా హిందీలో మాట్లాడి మనసులో గెలుచుకున్నారని. ఇప్పుడు శ్రీమాన్ వెంకయ్య నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన కూడా అంతే కదా. అన్నిటికీ చివరిలో మాట్లాడేసి హై అంటాడు. ఏ బహుత్ అన్యాయ హై హమారా సాత్ అని మాట్లాడేసేసి హిందీ వాళ్ళ భాషని, హిందీ మాట్లాడే వాళ్ళ మనసుల్ని గెలుచుకొని ఆయన ఉపరాష్ట్రపతి పదవి దాకా వెళ్ళారు. వీళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే హిందీలో మాట్లాడటం ద్వారా చాలామంది మనసుల్ని గెలుచుకోవచ్చు అని. ఆయన హిందీలో మాట్లాడటానికి ఉద్దేశం ఏంటంటే నేనేం మాట్లాడుతుంది మోడీ గారికి సరిగ్గా అనువదిస్తారో లేదో, కానీ బీహార్లో అన్నీ గెలవాలని కోరుకుంటున్నా అని చెప్పడం ద్వారా ఏంటంటే నేను ప్రసంగించేది ఇదే, మన కూటమి సూపర్ అని చెప్పడమే. ఎక్కడ కూడా తేడా రానివ్వను. గతంలో లాగా ఢిల్లీలోను కర్నూలులోను విమర్శించినట్లుగా ఇకపై విమర్శించబోను, ఈ దేశానికి మీరే దిక్కు అని సాగిలపడ్డ. మీరు విజయాలని పరాజయాలని చూసినప్పుడు ఏంటంటే దేశం కోసం ఇలా మనం షిఫ్ట్ అవుతాం. మన మద్దతుని కానీ మన భక్తిభావాన్ని కానీ షిఫ్ట్ చేస్తుంటాం. బ్లడ్లోనే కాంగ్రెస్ ఉంది అని చెప్పిన వాళ్ళే ఆ తర్వాత మళ్ళీ చిచ్చే కాంగ్రెస్ సర్వభ్రష్ట పాలన అంటారు, ఢిల్లీని భ్రష్టు పట్టించింది కాంగ్రెస్ అంటారు. మనం కొద్దిగా తక్కువ నిలబడగలిగి ఉండాలి. ఇలాంటి షిఫ్టింగ్ ట్రెండ్స్ని అర్థం చేసుకోలేనప్పుడు ప్లేటోనిక్ షిఫ్ట్స్ అంటారు, టెక్నో ప్లేట్ షిఫ్ట్స్. భూకంపాలు వస్తుంటాయి కిందప్పుడు, అది జరుగుతున్నప్పుడు. రాజకీయ భూకంపాలు వచ్చినప్పుడు వచ్చే ముందు కూడా ఇలా షిఫ్ట్లు జరుగుతుంటాయి పొలిటికల్ పార్టీల మధ్య. దానిని స్మూత్గా సాఫీగా సాగిపోవడానికి ఏంటంటే ఇలాంటి సందర్భాలు వాడుకుంటుంటారు. నువ్వు నన్ను పొగుడు, నేను నిన్ను పొగుడు అని. అందులో ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టాం. ఇలా ట్వీట్లో పెట్టేసుకొని చూసారా మా బంధం ఎలా ఉందని. పనిలో పనిగా ఏంటంటే కర్నూలుతో పాటు రాష్ట్ర ప్రజల ఆనందం కూడా జీఎస్టీతో సంబరంతో రెట్టింపైందట. అది మనం మొన్నటి నుంచి సెప్టెంబర్ 22న వాళ్ళు ప్రకటన వచ్చినప్పటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం, ఆనందం రెట్టింపైంది అని. అయింది కదా. ఇప్పుడు హిందీలో ప్రసంగించడం ద్వారా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అబ్బాయి.